పేదవాడికి ఆకలి బాధలు మిగిల్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి శనివారం నగరంలో ఆయన నిర్వహించిన పలు సమీక్షల్లో భాగంగా క్వారీ సెంటర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను పరిశీలించారు. అదే అదే చూద్దాం. కూర్చొని మనం అవసరం అనుకుంటే అందరం కూర్చొని లేడీస్ బీజేపీ అవసరం అనుకుంటే 3 ఒక్కొక్క రోజు చేస్తాం. గ్రాండ్ లాంచ్ అవుతుంది. కొన్ని రోజుల వరకు మనమే అవసరం అనుకుంటే జనాలకి ఎంతమంది చేసేవాళ్ళం. ఇక్కడ ఏదైతే చేసాం పుట్టినరోజులన్నీ చేసాం. మనం కొంతమంది ఇక్కడికి ఇంకా పుట్టినరోజులన్నీ ఇక్కడికి వచ్చి 5 రూపాయలు వాళ్ళు కట్టేటట్టు రోజు చేసాం. మెసేజ్ కూడా అలాగే నెక్స్ట్ మంత్ మీ అందరికీ పండుగ వాతావరణం ప్రతి వాటిలో పెన్షన్ ఈ నెల 7,000 ప్రతి వార్డులో పెన్షన్ ఇచ్చేటప్పుడు సంబరం కింద పాలాభిషేకం, క్రాకర్స్ కాల్చడం, వాళ్ళందరికీ ఇవ్వడం. అవసరం అనుకుంటే ఆ రోజున ఎంతమంది పెన్షనర్స్ వాళ్ళ భోజనాలు కూడా సరదా పెట్టే కార్యక్రమం తమ్ముడు తమ్ముడు అధికారులను దూరం సార్ కొద్దిగా సైడ్ ఇవ్వండి సార్ మీడియా వాళ్ళకి. ఇది మాత్రం నవీన్ గారు జరిగింది. కావాలంటే అన్నా క్యాంటీన్ పేరు మార్చుకోండి. తమిళనాడులో ఎలాగైతే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ వ్యక్తి అక్కడ ఇదే మాదిరిగా జరుగుతున్న క్యాంటీన్స్ని కొనసాగించారు. ఆ సాంప్రదాయాన్ని గౌరవించండి. అన్నా క్యాంటీన్ కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకోండి. కానీ 4 సంవత్సరాలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు ఏం చేయగలిగారు? ఏ విధమైన అవినీతి కనబడలేదే. మీరు చేసిందల్లా ఒకటే. 5 సంవత్సరాలు పేదవాడికి 3 పూట్ల నాణ్యమైన భోజనం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు వాళ్ళకి ఆ కడుపు నిండా భోజనం దూరం చేశారు కాబట్టే ప్రజలు మీకు అధికారం దూరం చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్. మరమ్మతులు చేస్తూ ఉన్నాం. దగ్గరలోనే ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా దగ్గరలోనే తెరుస్తాం. పేదవాడికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని కూడా తెలుసు.